హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహా సందీప్. ఈరోజు చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన చాక్లెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్, మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 3 కప్స్ పాలు, 6 స్పూన్స్ బూస్ట్, 1/2 కప్పు షుగర్. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే 3 కప్స్ పాలని బాయిల్ చేసుకోవాలి. పాలు బాయిల్ అవుతున్నప్పుడు 1/2 కప్పు షుగర్ని వేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు కలర్ చేంజ్ అయిన తర్వాత బూస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కన్సిస్టెన్సీ థిక్గా రావాలి. థిక్గా రావడానికి ఒక 45 మినిట్స్ వరకు టైం పడుతుంది. కొంచెం నాయిస్ వస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇక్కడైతే పాలు బాయిల్ అయ్యాయి. ఇంకా పంచదార వేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకుంటున్నాం. బయట కొన్ని చాక్లెట్స్ కన్నా ఇంట్లోనే మనం ఇలా హెల్దీగా ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టచ్చు. ఇక్కడైతే పాలు కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు బూస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగు అంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ దగ్గర పడడానికి 45 మినిట్స్ వరకు టైం పడుతుంది. కన్సిస్టెన్సీ దగ్గర పడిన తర్వాత 1-1.5 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. బ్యాటర్ రెడీ అయిన తర్వాత చాక్లెట్ మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. అడుగు అంటకుండా ఉండాలి. ఒకసారి చెక్ చేద్దాం బాల్ అవుతుందా లేదా అని. అంతే అండి, ఇంకా ఇలా బాల్స్లో అయినా చేసుకోవచ్చు, లేకుంటే చాక్లెట్ మౌల్డ్స్లో కూడా మనం చేసుకోవచ్చు. చాక్లెట్ మౌల్డ్స్ అయితే ఇంకా మంచి షేప్స్ ఉంటాయి. ఇలా బాల్స్లో చేసుకోవాలి అనుకుంటే బ్యాటర్ డ్రై అవ్వక ముందరే మనం చేసేసుకోవాలి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇక్కడైతే ఒక బాక్స్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి బ్యాటర్ని దాంట్లోనే వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇంకా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకున్నా. అంతే అండి, ఇంకా హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే రెడీ. ఈ యమ్మీ చాక్లెట్స్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.